బీసీ రిజర్వేషన్ల పైన ఒక చర్చ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జీవో పట్టుకొచ్చింది, జీవో నెంబర్ 9 అని. ఆ జీవో పైన హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఇవ్వడంతో ఇది ఆగిపోయింది, ఎలక్షన్ పెండింగ్ లో పడ్డది. ఇప్పుడు రేపు 18 తారీఖు నాడు మా బీసీ సంఘాల నాయకులు జాజుల శ్రీనివాస్ గారు, ఆర్ కృష్ణయ్య గారు ఇద్దరు కలిసి ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, ఇంకా మరి బంధులు, రాష్ట్ర వ్యాప్త బంధులట ఏదో ప్లాన్ చేస్తారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే బీసీలు కొట్టుకుతారు. ఇలా ఆ కొట్టుకున్నోనికి సిగ్గుందా లేదా, వాడు మనిషా గాడిదా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ సపోర్ట్ అడగడానికి రామచంద్రరావు గారి దగ్గర వేరట. ఎంత కిరాతకం అంటే, ఒరే నాయన నువ్వు సీనియర్ నేను జూనియర్ అని చెప్పేసి తనుకురా. బీసీలలో బీసీలే ఒకటి ఎదుగుతుంటే ఓరలేక తనుకుంటారు అనేది ఇయ్యాలా నిరూపించింది. మరొకసారి నవ్వుతో ముందర బోర్ల బొక్కలు పనులు పలుకుంటే కాడికి అయ్యింది. సో ఆ అంశాన్ని రాయలే, ఇంకా రేపు పొద్దున రాస్తారే. మరి సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి, వీడియోలు చెంపల మీద పల్ల కొట్టుకుంటారు. రామచంద్రరావు గారు ఆపిన ఆగుతలేరు, జాజుల కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారు ఆపిన కూడా ఆగుతలేరు. అంత కిరాతకంగా తయారయ్యారు ఆ బీసీ సంఘాలు. మరి ఏం నడుపుతారో ఏందో. పాయింట్ ఏంటంటే ఛాయ్ తాగినంత సేపట్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వచ్చట. ఎన్డీఏ కూటమి అనుకుంటే వస్తాయి. 18న బీసీ సంఘాల బంద్కు పూర్తి మద్దతు ఇస్తున్నాం. మోదీ దగ్గరికి తీసుకెళ్తే మేము వచ్చి సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆయన ఏమంటారంటే, ఇలా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు కలుస్తారు. ఏది 18వ తారీఖు బంద్కు ఇచ్చేస్తానికి. ఎవరిపైన బంద్ అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాంగ్రెస్ పైన బందా, బీజేపీ పైన బందా, కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? ఎవరి తరఫున? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సేఫ్ అయిపోయింది, ఇక్కడ అధికారం లేదు కాబట్టి. వాళ్ళు ఏమంటారంటే ఇండియా కూటమి ఎన్డీఏ కూడా రెండు ఓకే అనుకుంటే 2 సెకండ్లలో అయిపోతుంది. ఛాయ్ తాగినంత సింపుల్. వాస్తవం ఇప్పుడు పార్లమెంట్ లో మెజార్టీగా ఉన్నది ఇండియా కూటమి, అదే రకంగా ఎన్డీఏ. ఈ 2 పక్షాలు ఓకే అనుకొని ఆ రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఒక కూర్చొని ఇట్లా సంతకం పెడితే కథ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు రాజకీయంగా రంగు పులిమి వీళ్ళు బీజేపీ వాళ్ళ కాడికి, బీఆర్ఎస్ వాళ్ళ కాడికి, కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోయి దొంగ ఎవడనో చెప్తలేదు. ఇక్కడ దొంగ నిన్ను అడిగి ఇప్పుడు కాంగ్రెస్ వాడు ప్రజలకు వాగ్దానం ఇచ్చి, ప్రజలకు హామీ ఇచ్చి, ఇంకో ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చి బీసీలు మోసం చేసి, నయవంచన గురి చేసి, అయ్యాళ్ళని ప్రధానమంత్రి మేమే అవుతున్నాం, అన్ని మేమే అవుతున్నాం, మేము చేస్తాం, మేమే రేపు ఉద్ధరిస్తామని చెప్పి ఓట్లు వేసుకున్నాక గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ గాలికి వదిలేసారు. 6 హామీలు గాలికి వదిలేసారు. గ్రామ పంచాయతీలు గాలికి వదిలేసారు. కులగణ పేరుతో కాలయాపన చేసారు. పోనీ అయ్యిందేదో అయిపోయింది. చివరికి గ్రామ పంచాయతీ డెవలప్ అవుతాయి కదా, బీసీలు వస్తారు కదా అధికారులకు అని చెప్పేసి ఆశపడ్డాం. అది ఇప్పుడు క్యాన్సిల్ అయింది. రేవంత్ రెడ్డి బుట్టంగారి మాధవరెడ్డి అని రేవంత్ రెడ్డి శిష్యుని ఒక ఆయన మంచి కోర్టుకు పంపించి దానిపైన స్టే తెచ్చింది. జీవో తెచ్చింది రేవంత్ రెడ్డి. జీవో పైన స్టే ఇవ్వాలని కోర్టు పోయింది రేవంత్ రెడ్డి. ఇలా కొట్లాట చేస్తుంది రేవంత్ రెడ్డి. దీంట్లో ఏమంటారు, రంగస్థలంలో మన నాటకాలు ఎత్తాను, ఆయన సినిమా తీస్తాను. మా రేవంత్ అన్న సినిమా తీస్తాడు, మనందరం అందులో నాగిన్ డాన్స్ చేస్తున్నాం. బీసీ ఉద్యమం, బీసీ రిజర్వేషన్ అని డ్రామాలు ఆడుతుంటే ఆ డ్రామాలో మనందరం పావరం అవుతాము. దయచేసి రాష్ట్రంలో ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి చూడండి. ఏం జరుగుతున్నది, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వీళ్ళ వ్యవహార శైలి అనేది మనం ఒకసారి ఆలోచించాలని అవసరం అనిపిస్తుంది. ఈ బీసీ సంఘాలు పెట్టుకునే వాళ్ళు కూడా అందరికి అడిగి పోతామంటారు. మరి దొంగోళ్ళనే చెప్తలేరు. కాంగ్రెస్ పార్టీ కదా ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ అని ఒక కథల్ని, మళ్ళా కథకు వాళ్ళే అడ్డంకులేసి అంటారుగా, గొంతు కోస్తాడు కాంగ్రెస్ వాడు, కోసినాక పసుపు పెడతాడు కాంగ్రెస్ అన్నట్టు. వాళ్ళే జీవో ఇస్తారు, వాళ్ళే కొట్టేమంటారు, వాళ్ళే అన్ని చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బదనాం చేస్తానికి ఇప్పుడు వాళ్ళ కాడు తిరుగుతారు. వాళ్ళు ఏమంటారు, మేము బేషరతుగా మద్దతు ఇస్తాం, మీరు నరేంద్ర మోడీ కాడికి పోయినా వస్తాం, ఇంకేడికి పోయినా వస్తాం, మేము మద్దతు ఇస్తాం, సంతకం పెట్టి వస్తాం, మేము బీసీలకు వ్యతిరేకం కాదు అని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సేఫ్ అయిపోయింది. చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నది. ఏం జరిగినా వాళ్ళకేం సంబంధం లేదు. అసెంబ్లీ సపోర్ట్ చేసిరు, ఇలా బయట సపోర్ట్ చేస్తున్నారు.
ప్రజల లోపల బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత రాకుండా వాళ్ళు చాలా న్యూట్రల్ గా పోతాం. ఇక్కడ ఇరకాడంలో పడుతుంది రేవంత్ రెడ్డి. 9th షెడ్యూల్లో చేర్చి దమ్ము లేక ఇలా జీవో తీసుకొచ్చి ఆడ బిల్లు గవర్నర్ గారికి పెండింగ్ లో ఉండగా ఎంత కథల్ని ఆ ఊర్లలో సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీసీలు మేమైపోతున్నాం వాళ్ళు చెప్ప తిరిగి వాళ్ళ టైం వేసి వాళ్ళ పైసలు వేస్ట్ చేసి లాస్ట్కి వెళ్ళి సుప్రీంకోర్టుకు పోతారని మళ్ళీ టైం వేస్ట్ చెప్తాను. వీళ్ళేమో 18వ తారీఖు బంద్ అంటారు. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, ఆ వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారు, ఇప్పుడు చేస్తారా మళ్ళసారి చేస్తారా 2034-35లా ఎప్పుడు చేసే అవకాశం ఉంటుంది? ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, బండ బూతులు తిడుతున్నారు. మరి ఇప్పుడు ఈ హామీలు మొత్తం ఇప్పుడు రావాల్సింది బీసీలకే 56% వాళ్ళే ఉన్నారు లెక్క. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఏం సమాధానం చెప్పలేడు. ఈ బీసీ సంఘాలేమో వీళ్ళకేం పుట్టింది మసమ్మోరు పుట్టి ఓన్ ముందు కొట్టుకుంటారు. కొట్టుకొని ఆ వీడియోలు తీసి సోషల్ మీడియా పెడతాను, ఇద్దరు పోతాను బీసీలు ఇలా మొత్తం సోషల్ మీడియా కదే జరుగుతున్నాయి. ఆ బీఆర్ఎస్ పెడితే సేఫ్ ఉన్నది, చాలా తాగినంత సింపుల్ గా రిజర్వేషన్ తేవచ్చు మరి రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ అనుకుంటే అని చెప్పేసి అంటారు. ఆ స్టేట్మెంట్ నిజం. వాళ్ళిద్దరం కూడా చాలా అయ్యప్ప 1 సెకండ్లో అయిపోతుంది.